నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో 7 ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ ఒక స్కార్పియో మహీంద్రా బొలెరో వాహనాలను 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసు రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు కరీంనగర్ స్థానిక ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష కరీంనగర్కు తలమానికం ఐటీ టవర్ అన్న మంత్రి ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం మొండి వైఖరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని విద్యార్థి సంఘాలు నాయకులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. ఇంతకుముందు ఏదైతే బస్ పాసులు చెల్లేదో ఆ విధంగా బస్ సౌకర్యం కల్పించాలి. అంతేకాకుండా ఏదైతే ఆర్టీసీ సమస్యలో దీన్ని ప్రధానంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పైగా విద్యార్థులు ఈరోజు బస్ పాసులతో చదువుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు విద్యార్థులకు బస్సు ఉంటారు ఆ కార్మికులకు అభద్రతా భావాన్ని లోన్ చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఎందుకంటే ఆధారపడి విద్యను కొనసాగించే పరిస్థితి ఉంది. కానీ ఇలా బస్ పాసులు వాళ్ళకి అవకాశం కల్పించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు స్పందించి ఆర్టీసీ కార్మిక సమస్యను తక్షణ పరిష్కరించాలని. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ గుడిలో కార్తీక మాసంను పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు గాజుల మహోత్సవం నిర్వహించారు. ఇక 7 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు కర్నూలు పోలీసులు. 41 ఎర్రచందనం దొంగలను మరియు ఒక స్కార్పియో, ఒక మహీంద్రా బొలెరో పికప్ వాహనంలను 10 సెల్ ఫోన్లను స్వాధీనం పరుచుకొని నిందితులను రిమాండ్కు తరలించారు. ఇక రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూరు వెళ్లే మార్గంలోని జైపూర్ క్రాస్ రోడ్డు వద్ద సిరోంచకు అక్రమంగా ఆటోలో తరలిస్తున్న సుమారు 7 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిఐ కుమార్ స్వామి, ఎస్ఐ సమ్మయ్య సిబ్బందితో కలిసి చెన్నూరు వెళ్లే రహదారి గుండా కొంతమంది అక్రమార్కులు సిరోంచక ఆటోలో పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్న సమాచారం మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైపూర్ క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 7 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను పట్టుకోవడం జరిగింది. ఆటో ఎక్సెల్ తో పాటు 3 నిందితులను పట్టుబడడం జరిగింది. ఇక రాఘవాచారి రచనలు భావితరాలకు ఆదర్శం. రాఘవాచారి మరణం సిపిఐకి తీరని లోటు అన్నారు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్. విశాలాద్రి దినపత్రిక ప్రసిద్ధి మాజీ సంపాదకులు చక్రవర్తులు రాఘవాచారి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హుస్నాబాద్లోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో రాఘవాచారి చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జర్నలిస్టుగా విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా రాఘవాచారి రచనలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన సేవలు మరువలేనని గడిపే మల్లేష్ అన్నారు.
కరీంనగర్ స్థానిక ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్కు తలమానికం ఐటీ టవర్ అని అన్నారు. అద్భుతంగా పరిపాలన జరగాలని ఈరోజు మంత్రాలయం వల్ల దసరా ఓపెన్ చేసుకునే కూడా కానీ చాలా స్పీడప్ తీసుకొని కనీసము నవంబర్ 10th 11th వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఫినిష్ చేసుకున్నామని ఆలోచనతో మేము నిన్ననే అందరి టీము రమ్మడం జరిగింది. ఆర్కిటెక్ట్ గారు మరి జెడ్ఎం గారు దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఐటీ వాళ్ళందరూ కూడా రివ్యూ జరిగింది. నేనే రివ్యూ చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా రేపు 31st ఎండి గారు వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 11, 12 వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని కనీసం ఒక 2 కంపెనీలైనా ఇందులో పార్టిసిపేట్ చేయించాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ కొంచెం గేట్ కాడ కానీ బయట కానీ ఇంకా చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. సో మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ ఎండింగ్ వరకు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ సెకండ్ కంప్లీట్ చేద్దామని ఆలోచనతోటి మేము చాలా స్పీడప్ చేస్తున్నాం. టెలికాస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు మాత్రం టోటల్గా ఐటీ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఏముండదు ఐటీ ఇంకొక మళ్ళా చూడడం వల్ల వాళ్ళ కంపెనీకి అంతరాయం కలగడం, వైరస్ సోకడం అవన్నీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఎట్లా చేద్దామనడంగా మళ్ళీ మేము ఐటీ ముందు మాట్లాడినాం. ఒకటేసారి ఓపెనింగ్ చేసుకుంటే మళ్ళీ సివిల్ వర్క్స్ లోపల రాకుండా, ఎవరు వర్క్ లోపల రాకుండా కంప్లీట్ ఫినిష్ చేసుకుని బయటకు వెళ్దామని ఆలోచన ఉన్నది. ఇప్పటికీ బయట ప్యానలింగ్ కూడా ఒక సైడ్ అయిపోయింది. ముందు సైడు బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 1 week లోపల మొత్తం ప్యానలింగ్ కూడా మొత్తం చాలా అద్భుతమైన ప్లానింగ్ 90% అయిపోయింది. ఇంకా టైం కావాలి. ఇంటర్నల్లో కూడా ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. క్యూబికల్స్ వచ్చినాయి. క్యాంటీన్ ఫస్ట్ ఫ్లోర్ అయితే రెడీ ఉన్నది క్యూబికల్స్ ఫిట్ చేసుకుంటే. సో సెకండ్ ఫ్లోర్ కూడా క్యూబికల్స్ వచ్చేస్తాయి. ఇది ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద ఐటీ టవర్. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ఐటీ మంత్రి కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లాకు ఒక ప్రతిష్టాత్మక ఐటీ టవర్ ఇస్తామని చెప్పి అప్పుడు 3 ఎకరాల స్థలం కోసము మేము చాలాసార్లు చూసాం. కానీ స్థలం దొరకక లేట్ అయింది. అప్పుడు నేను ప్రత్యేక కలెక్టర్తో మాట్లాడి గవర్నమెంట్ మాట్లాడి 3 ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది. సో దీనికి ఇప్పుడు టోటల్గా 7 ఫ్లోర్ వస్తాయి సెల్లార్తో కలుపుకొని. ఒక సెల్లార్ తర్వాత గ్రౌండ్ తర్వాత 5 floors. సో మొత్తము 3+5 6 అవుతుంది. సెల్లార్తో 7 అవుతుంది. మొత్తము టోటల్గా 60 కార్లకు సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది. ఓన్లీ సెల్లార్లు. ఇంకా మేము 2 ఎకరాల ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఓపెన్ ఏరియా కార్ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. టోటల్గా ఇందులో ఈచ్ ఫ్లోర్లో సుమారు 200 నుంచి 250 మంది ఎంప్లాయీస్ పనిచేసే విధంగా డిజైన్ చేస్తాం. అంటే ఒక షిఫ్ట్కు సుమారు 1000 నుంచి 1200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఒక షిఫ్ట్కు. 8 hours షిఫ్ట్ చేసుకున్న 3000 నుంచి 3600 మంది టోటల్ ఐటీ టవర్లో పనిచేసేందుకు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేందుకు ఈ ఐటీ టవర్ సన్నాహంగా ఉన్నది. సో ఇప్పటికే 11 కంపెనీలు మొత్తం ఎంఓయూ చేసుకున్నాయి. 11 కంపెనీలు మొత్తం వస్తే కూడా 1000 నుంచి 1200 మంది మాత్రమే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ మొత్తం 3 షిఫ్ట్లలో 3000 మందికి తెలంగాణ కరీంనగర్ బిడ్డలకు ఇవ్వాలని ఆలోచనతో డిసెంబర్ ఎండింగ్లో ఎలక్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ ఎండింగ్ అయిపోతే ఇంకా ఐటీ వింగ్స్ కలుపుకొని డిసెంబర్లో ఆఫ్టర్ మున్సిపల్ ఎన్నికల్లో పోయి మిగతా 1500 కోసం కూడా కంపెనీలు ఆఫర్ చేసి జరిగింది. వాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళతో ఇంప్రూవ్ చేసుకుంటాం. జనరల్గా వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ నగరంలో కాకుండా సెకండ్ టైర్ సిటీలో పెడితే మాకు ఏం ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పి అడుగుతుంది. సో ఆ ఇన్సెంటివ్స్ అట్రాక్టివ్ ఉండే విధంగా ఇప్పటికే మా ఐటీ మంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. అవి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, కరీంనగర్ జిల్లా వాళ్ళు ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కంపెనీలు పెట్టడం సిద్ధంగా ఉన్నారు. గతంలో వాళ్ళు బాంబేలో, హైదరాబాద్లో కంపెనీలు పెట్టారు కాబట్టి ఆ కంపెనీలతో ఇప్పటికీ చాలా తీసుకున్నారు. సో దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ ఐటీ టవర్ను రూపొందించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే వారికి 12,000 square feet
అలా లెర్నింగ్ సెంటర్ ఒక 120 మందికి లెర్నింగ్ సెంటర్ పెట్టాము. అందులో ఈ షిఫ్ట్లో 360 మందితోటి లెర్నింగ్ సెంటర్ పెట్టుకున్నాం. కొత్త కంపెనీలు చిన్న చిన్న లెర్నింగ్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క కామన్గా దాన్ని వాడుకుని పెట్టినాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే వరకు మాత్రము రిసెప్షన్, క్యాంటీన్, కిచెన్ అండ్ సర్వీస్ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్ పెట్టినాం. ఇక్కడ ఈచ్ ఫ్లోర్కు గ్రౌండ్ ప్లస్ 5 వరకు వచ్చి 15 మంది ఒక ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి. లిఫ్ట్ ఆపరేటర్ కానీ తర్వాత ఫ్లోర్ మెయింటెనెన్స్ కోసం కూడా దాన్ని కూడా చూడడం మేము నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. IS ద్వారా నోటిఫికేషన్ ఇస్తున్నాం. దాంతో క్యాంటీన్ కూడా నోటిఫికేషన్ ఏదైనా పారదర్శక ట్రాన్స్పరెన్సీగా త్వరలోనే వారం టెండర్ కాంప్లీట్ చేస్తుంది. ఇక నగరంలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్టు చేశారు వెస్ట్ జోన్ పోలీసులు. వెస్ట్ జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే 2 దొంగలపై గట్టి నిఘా పెట్టడంతో పోలీసులు చేతికి చిక్కారని మీడియాకు తెలిపారు. मुझसे फिर से पूछे तो उसके पास एक पल्सर बाइक था. ये बाइक के अलावा और 6 मोबाइल फोन्स इनके पास रिकवरी हुए. ये पूरा 6 ఈరోజు అంటే 29వ తారీఖు పొద్దున ఒక హౌస్ థెఫ్ట్ కేసులో సస్పిషియస్ కండిషన్స్లో 2 అఫెండర్స్ని మనం సస్పిషియస్ కండిషన్స్లో తీసుకోవడం హ్యూమన్ నగర్ పోలీస్ తీసుకొని క్వశ్చన్ చేస్తే ఆన్ కన్ఫెషన్ వాళ్ళు డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధుల్లో హ్యూమన్ నగర్, సన్నత్ నగర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్స్లో సెల్ ఫోన్ స్నాచింగ్ అఫెన్సెస్ చేసినట్టుగా మనకు తెలిసింది. వీళ్ళు ఒకరు సయ్యద్ షబీర్ హుసేన్, రెసిడెంట్ ఆఫ్ మోతీ దర్వాజా, అండ్ ఏమీ స్పెసిఫిక్ ఆక్యుపేషన్ ఏమీ లేదు. తర్వాత మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్ అలియాస్ అలీ, ఈయన కూడా రెసిడెంట్ ఆఫ్ మోతీ దర్వాజా, గోల్కొండ లిమిట్స్, 30 years, ఆక్యుపేషన్ డ్రైవర్. అయితే తీరా క్వశ్చన్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఈ మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్ ఆల్రెడీ నారాయణగూడకు సంబంధించిన స్నాచింగ్ కేసెస్లో ఇదివరకే అరెస్ట్ అయి ఉన్నాడు. హీఈస్ అన్ ఓల్డ్ అఫెండర్. వీళ్ళు ఒక బైక్ తీసుకొని ఎవరైనా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళే వాళ్ళది చూసి మరి వెనకాల వెళ్ళి రెక్కీ చేసి ఫోన్ స్నాచింగ్ చేస్తారు. ఒకవేళ అవకాశం వస్తే వేరే స్నాచింగ్స్ కూడా చేసి ఉంటారని మేము భావిస్తున్నాము. కాబట్టి వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుండి 2 శాంసంగ్ ఫోన్స్, 2 వివో మొబైల్ ఫోన్స్, 2 రెడ్మీ ఫోన్స్, ఇంకొకటి శాంసంగ్ మొబైల్ ఫోన్ ఒకటి, తర్వాత బజాజ్ పల్సర్ బైక్, ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ 11 తర్వాతనే వీళ్ళు బయటకు వెళ్తారు. తర్వాత A2 అంటే మొహమ్మద్ ఇస్మాయిల్ బైక్ డ్రైవ్ చేస్తాడు. A1 ఇతను పిలియన్ రైడర్గా ఉండి ఫోన్ స్నాచింగ్ చేస్తాడు. ఇది మనకు CCTV ఫుటేజెస్ కూడా రావడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో. వీళ్ళు ఎస్పెషల్లీ వాకర్స్ని లేట్ నైట్ చబూత్రాస్ నుంచి లేకపోతే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి వాక్ చేసే వాళ్ళని ఎస్పెషల్లీ వీళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా మోతీ దర్వాజా, గోల్కొండకు సంబంధించిన వాళ్ళు. ఇదే ప్రాపర్టీ కాకుండా బైకే కాకుండా మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ఇంకేమైనా రాబరీ కేసెస్ చేసి ఉంటారా అన్న దాని మీద కస్టడీకి తీసుకుంటాం. అవసరమైతే PD యాక్ట్ కూడా వీళ్ళపైన పెట్టడం జరుగుతుంది. వీళ్ళని విచారించి సస్పిషియస్ కండిషన్స్లో తీసుకొని వచ్చి ఇన్ని కేసెస్కి డిటెక్షన్కి కారణమైన హ్యూమన్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్, DI, SI వాళ్ళ టీము అండర్ లీడర్షిప్ ఆఫ్ ACP ఆసిఫ్ నగర్, దే హ్యావ్ డన్ ఎ బ్యూటిఫుల్ వర్క్. 80,000 to 1 lakh పడుతుంది. ఇక సిద్దిపేట జిల్లా ములుగు, వర్గల్ మండలాలలో కురుస్తున్న అకాల వర్షాలకు వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాములు అనే యువ రైతు 2 ఎకరాలలో వరి పంట వేశాడు. 60,000 అప్పు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టానని పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడడంతో ఇప్పుడు పెట్టుబడి డబ్బులు రాకుండా అప్పులు ఎలా తీర్చాలి అని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. వెంటనే మండల వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలన్నారు.
అంటే మాకు లాగోడి బాగా 60,000 లాగోడి వచ్చేసింది. దీనికి మేము మాకు తగిన లాభం కూడా వస్తలేదు. మొత్తం వరి మొత్తం ఖరాబ్ అయిపోయి కింద పడి అనేక రకాలుగా నష్టపోయినాము. మాకు ఎలాంటి ఇక రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. 2 ఇళ్లలో చోరీకి పాల్పడిన వీరు 5 తులాల బంగారంతో పాటు 30,000 నగదును చోరీ చేశారు. శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్లోకి ప్రవేశించిన దొంగలు అందిన కాడికి దోచుకున్నారు. బొద్దం రాజుతో పాటు ప్రమోద్ పటేల్ ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు 30,000 నగదుతో పాటు 5 తులాల బంగారు నగలను దోచుకున్నారు. ఉదయం నిద్రలేచిన బాధితులు దొంగతనం విషయమై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూ టీమ్స్తో ఆధారాలు సేకరించారు. మరోవైపు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బంగారం తీసుకుపోయారు. 10 తులాలు ఉంటుంది. 5 తులాలు ఇంకా పైసలు. ఇప్పుడు డోర్ వాళ్ళు కొట్టుకొని వచ్చారు. డోర్ వాళ్ళ కొట్టుకొని వచ్చారు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినాం. మొత్తం ఇట్లా పోతుంటే అటువరకు పోయిందని చూసినాం. మేము డోర్ ఓపెన్ చేసుకున్నాం. వెళ్ళిపోయారు అప్పటికే. మీకు ఈ ఊరు వాళ్ళని మీ అనుమానం ఉందా? బయట వాళ్ళు ఎవరైనా ఎట్లా చెప్పలేము కదా. బయట ఉండొచ్చా? బయట వాళ్ళు ఉండొచ్చు. అదే నైటు రాత్రి 1:30, 2:30 మధ్యన ఈ కిచెన్ రూమ్లోకి దాని గ్రిల్ తీసేసి చైన్ కట్ చేసి ఎంట్రీ అయ్యి బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లకు గుళ్ళాలు పెట్టేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకొచ్చి క్యాష్ 30,000 రూపాయలు ఉండే అవి తీసుకున్నారు. ఈ ఫ్రిడ్జ్ రీసౌండ్ వచ్చినందుకు మా పెద్దమ్మాయి లేచి సౌండ్ వస్తుంది ఎందుకని బయటికి వెళ్ళింది. మెయిన్ డోర్ కుళ్ళు ఈలోపు మళ్ళీ పైన బిల్డింగ్ పైన రీసౌండ్ వస్తుంది మనిషి నడిచినట్టు. ఇంట్లోకి వచ్చేసి ఏం చేసింది, ఆమె డోర్ పెట్టేసుకొని నాకు ఫోన్ చేసింది. ఇట్లా మెయిన్ డోర్ ఓపెన్ ఉంది, బ్యాగులన్నీ చదిరినట్టున్నాయని. ఈ లోపు నేను మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఇద్దరు వచ్చి లోపలికి వచ్చి మా బెడ్రూమ్ గొల్లాలు తీసి నేను బయటికి వెళ్ళి చూస్తే బ్యాగులన్నీ చదిరితే అందులో 30,000 రూపాయలు పోయినాయి. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీశైలం రహదారిపై తుగ్గూడ దగ్గర ఏబీవీపీ నాయకులు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం 1,400 కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కందుకూరు ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చారు. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల పోస్టులు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మహేశ్వరం మండల పరిధిలో ఉన్నటువంటి తుక్కుగూడ మున్సిపాలిటీలో యొక్క రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. అదేవిధంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో చూసినట్టయితే 100 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి అనుకున్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టపడ్డ స్థితికి తీసుకెళ్తా ఉన్నది. ఏబీవీపీ హెచ్చరిస్తా ఉన్నది. కేసీఆర్ విద్యార్థి యొక్క లోకం గర్జిస్తేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణలో అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థి లోకం చనిపోతేనే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు విద్యా వ్యవస్థలో చూసినట్టయితే పూర్తిగా భ్రష్టపడ్డ స్థితికి తీసుకొచ్చినావు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రాబో కాలంలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తక్షణమే ఇగో పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి. లేని పక్షంలో ప్రతి ఒక్క రాష్ట్ర రోకలు కార్యక్రమం కానీ అనేక క్యాంపులు కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అందులో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 100 కోట్ల విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళకి ఇంకా స్కాలర్షిప్ రిలీజ్ కావట్లేదు. అది తొందరగా స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక శ్రీ 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 స్వరూపానందేంద్ర పుట్టినరోజు వేడుకలు శారదా పీఠం ముస్తాబైంది. వివరాల్లోకి వెళ్తే 31న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి పుట్టినరోజు సందర్భంగా సభక్తికంగా పూజలు, పీఠం కేంద్రంగా దేశమంతటా సేవా కార్యక్రమాలు, శ్రీ శారదా పీఠంలో శేష అభిషేకాలు, అర్చనలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులకు స్వామీజీ ఆశీస్సులు. ఈ నెల 31న నాగుల చవితి దినమును స్వామివారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి పుట్టినరోజు పర్వదినాన్ని భారతీయ ధర్మ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించాలని శ్రీ శారదా పీఠం ఆధ్వర్యాన అశేష భక్తి జనాభాలే నిర్ణయించింది. ఈ సందర్భంగా భక్తి జ్ఞాన మార్గాలను ప్రబోధించే ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి తలపెట్టింది. కేంద్రమైన చిన్న ముసిడివాడ నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. హిందూ తత్వం విశ్వజనీయమైనదని భారతీయులు అమ్మ పని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకోనున్నాయి. శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి జన్మదిన వేడుకలు ఈ నెల 31 నాగుల చవితి గురువారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ నిర్వహిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న మా గురువులకు జన్మదిన మహోత్సవం సందర్భంగా దేశ నలుమూలలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పీఠం భక్తులు అలాగే పీఠం ట్రస్ట్ వారు కూడా వచ్చే భక్తులకు కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో చేస్తున్న భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతాల్లో పీఠం శనివారం అంతా కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. 31 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైదిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం, తరువాత 9 గంటలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన, తరువాత భారతీయ సంస్కృతిలో గొప్పగా చెప్పబడింది గురువుకి. అందువల్ల జన్మదినోత్సవం సందర్భంగా 10 గంటలకి గురు పూజ, 12ంటికి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ అంటే అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం 3ంటికి భక్తులందరికీ స్త్రీమూర్తులందరికీ వస్త్ర పంపిణీ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి సభ వేదిక వద్ద భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో 7 ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. ఒక స్కార్పియో, మహీంద్రా బొలెరో వాహనాలను 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం. 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. కరీంనగర్ స్థానిక ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష. కరీంనగర్కు తలమానికం ఐటీ టవర్ అన్న మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.